ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల దేవా, పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన, గంభీరమైన, దివ్యమైన నామంలో, అన్ని నామముల కంటే ఉన్నతంగా హెచ్చించబడిన నామంలో మరొకసారి మీ పాదములకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి మీ కాపుదల భద్రత మాతో కూడా ఉంచి సాయంకాల సమయంలో ప్రభువా ఇలా మీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి ప్రభా మీ నామాన్ని గణపరచడానికి, ప్రభా బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలోని అనేక విషయాలు తెలుసుకోవడానికి మీ ప్రజలమైన మమ్మల్ని ప్రేమించి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి, ఏకధన్యతను బట్టి మీకు ఎంత వందనం చెల్లించుకొని ఉన్నాం. తిరిగి ప్రభా ఈ కుడికను మీరే ప్రారంభించండి, ఈ కుడికను మీరే ముగించండి, ఆది అంతా మీరే ఉండి ఈ కుడికను నడిపించండి. దేవా, ఆది మా మధ్యలోకి దిగిరండి, మీ సింహాసనాన్ని మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. పాటల్లో, వాక్య ధ్యానంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారిని బట్టి వందనాలనైనా, ఇంకా ఎవరైనా ప్రభా మరి రావాల్సిన వారు ఉంటే, మీ ఏర్పాట్లో ఉన్నవారు ఉంటే ప్రభా అటువంటి వారిని ప్రోత్సహించి ప్రేరేపించి దయగల దేవా మీ సన్నిధానం సకాలంలో క్షేమంగా తోడుకురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దైవ సేవకుడు నాయన కూడా ప్రభా అక్కడ కుడికి వెళ్ళి ఉండగా ఆయన కూడా మీ ఆత్మతో నింపి బలపరిచి ప్రభా మీరే వాడుకుంటురమ్మని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ కనబడేట్టు అంధకాశక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తూ ఆవరణం చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచుతురమ్మని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 226. పాడద దేవా నీ కృపలన్ నూతన గీతములను స్తోత్రం చెల్లింతును అని పాట పాడుకుందామండి. దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతును, స్తోత్రము చెల్లింతును. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి,
కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువల కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చాచిన నన్ను ధర బ్రతికించితివి. నన్ను ధర బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. చెరనను విడిపించితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సాత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి. నీ సోతుగా చేసితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. అన్యుడనైని ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. అన్యుడనైనిను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. ప్రియ పాటన పౌరుల సేవింపగ వరములను సగితివి. కృపవరములను సగితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును.
పేదనరుని రూపము ధరించి పాట సంఖ్య 416 పడుతుందామండి. పాట సంఖ్య 416. పేదనరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలిచే. యేసురాజుని చెంత నిలచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరుని రూపము ధరించి కళ్ళ చేతులందు శిలల్గొట్టబడి ముళ్ళ మకుటము శిరము. కళ్ళ చేతులందు చిలల్గొట్టబడి ముళ్ళ మకుటము శిరమున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించెనేసు. నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొన తోటు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, రక్షకుడు సిలువలో వేలాడే పాటలు పాడే నిన్ను విడిపింపను. పాటలు పాడే నిన్ను విడిపింపను. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. ప్రభు సాతాను తలను చితుకద్రొకెన్, పాపడాగులన్ రక్తముతో కడిగెన్. ప్రభు సాతాను తలను చితుకద్రొకెన్, పాపడాగులన్ రక్తముతో కడిగెన్. నీ వ్యాధిని వేదన తొలగించ, నీ శాపము నుండి విడిపింపను. సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. మాయలోకమును నీవు నమ్మకము, మనుషుల మనసు మారిపోవు నిలా.
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభులో ఆనందింప నేడెరమ్ము విశ్వాసముతో నేడెరమ్ము విశ్వాసముతో వేదనలు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే తమసించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచిరము తమసించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచిరము ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకోసగా ప్రేమతో నిన్ను పిలచుచుండే ప్రేమతో నిన్ను పిలచుచుండే వేదనలు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే దయచేసి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందామండి. ప్రేమల దేవా, పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో, పరిశుద్ధమైన నామంలో, ఘనమైన నామంలో మరొకసారి మీ పాదములకు హృదయపూర్వకమైన వందనం స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. పేదనరుని రూపం ధరించి మా కొరకై ప్రభా భూలోకానికి వచ్చి కలవరిశిలో మా కొరకై మీరు చూపిన మీ ప్రేమంతటి బట్టి మీకు ఎంతో వందనం చెల్లించుకొంచున్నాం. తిరిగి ప్రభువా వాక్య జ్ఞానం కొరకై మీ వైపు చూస్తున్నా మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించుం దేవా. మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రేమగలిగిన మీ మాటలు మాకు వినిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అయోగ్యుని అపాత్రుని జ్ఞానం లేని వాడిని అయా మీ సురక్తాన్ని ప్రోక్షించండి. నన్ను ఖాళీ చేసి మీ ఆత్మని మీరు అభిషేకించి కేవలం మీ నోటికి బొరగా వాడుకొని మీరే మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నా. ఆత్మస్వరూపిగా మా మధ్య సంచరించున్న ఆయన ఆవరణం చుట్టూ మీ యొక్క అగ్ని ప్రాకారం ఉంచు. అయా ఎవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని దయతో మీ పరిశుద్ధ ఆలయమునకు మీరు తోడుకొని రమ్మని మీ సన్నిధిలో మనవి చేయించున్నాం. దయగల దేవా, ఉన్నదని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మనం తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమెన్. నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందామండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకును ధాన్యాదులను నిలవచ్చే పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునిరి.
వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇక్కడ ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు నుంచి కానానుకు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి దేవుడు వారిని తీసుకుపోయాడు. ఈ మార్గాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదట ఐగుప్తులో వారు ఎటువంటి పరిస్థితి అనుభవించారు, ఎటువంటి స్థితిని అనుభవించారు అన్న దాని గురించి మనం ధ్యానిస్తున్నాం. గడిచిన వారం వారు శ్రమ పెట్టబడ్డారు. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు శ్రమ పెట్టబడ్డారు, అసహింపబడ్డారు, ఇంకా విసిగింపబడ్డారు, కఠినమైన సేవ చేశారు. ఇలాగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు ఎంతగానో బాధపడుతూ వచ్చారు, శ్రమలు అనుభవిస్తూ వచ్చారు, ఎంతగానో శ్రమ పెట్టబడుతూ వచ్చారు. ఆ విషయాలన్నీ గడిచిన వారం మనం ధ్యానించాం. మానవ జీవిత యాత్రలో, విశ్వాస జీవిత యాత్రలో మనం కూడా ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉన్నదో, అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం చేరవలసి ఉన్నది. యేసు ప్రభు తన శిష్యులతో ఆ మాట అన్నాడు. కనుక ఈ విశ్వాస యాత్రలో మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలంలో ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉన్నది. చివరకు మన యొక్క గమ్యం ఏమిటంటే పరమ కానాను అనగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను ఆదినాన ఆ ఇశ్రాయేలు చేరినట్లుగా మనము నూతన యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై నిర్మించుచున్నో ఆ పట్టణం, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం, అక్కడికి మనం చేరుకొని ఉన్నాం. ఈ మార్గ మధ్యంలో మనం కూడా అనేక స్థితుల గుండా, పరిస్థితుల గుండా వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. సరే, ఇక్కడ రెండవదిగా, మొట్టమొదటిగా వారు శ్రమ పెట్టబడ్డారు. నిజంగా మన జీవితంలో కూడా శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఎలా జయించగలగాలి, ఎలా సహించగలగాలి అన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా 5 విషయాలు మనం తెలుసుకున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే, మనము తప్పిదము చేసి దెబ్బలు తిన్నప్పుడు, సహించినప్పుడు మీకేమి ఘనము అని పేతురు భక్తుడు చెప్తూ వచ్చాడు. తప్పు చేసినప్పుడు మనము శ్రమ అనుభవిస్తాం. చేయరాని పనులు చేసినప్పుడు, చేయకూడని పనులు మనము చేస్తూ వచ్చినప్పుడు మనము ఇతరుల ద్వారా అయితేనేమి మనము శ్రమలు అనుభవించవలసి వస్తుంది. రెండోదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో 2-3 వచనాల్లో రాయబడింది. అక్కడ యేసు ప్రభు వారు అన్నారు, ఆయన శిష్యులు అడిగారు, వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీరి కన్నవారు పాపం చేశారు? అప్పుడు ప్రభు అన్నాడు, వీడు పాపం చేయలేదు, వీరి కన్నవారు పాపము చేయలేదు. దేవుని క్రియలు వీనెందు బయలుపరచబడ్డానికి, దేవుడు వీనెందు మహిమపరచబడ్డానికి వీడు ఇలాగా పుట్టాడు. కనుక దేవుని మనెందు మహిమపరచబడ్డానికి కూడా కొన్ని పర్యాయములు మనం కష్టాలు అనుభవించవలసి రావచ్చు. దేవుని క్రియలు మన ద్వారా బయలుపరచబడ్డానికి. ఎందుకు మనం ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాం అని కొన్నిసార్లు మనం ఆలోచన రావచ్చు. అయితే దాని ద్వారా దేవునికి మహిమ కలగడానికి కొన్నిసార్లు దేవుడు అటువంటి పరిస్థితులు అనుమతిస్తాడు. తిరిగి మూడోదిగా మనం గమనించినట్లయితే ప్రభు సేవలో వచ్చేటటువంటి కష్టాలు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుని సేవలో వచ్చేటటువంటి కష్టాలు ఎన్నో. అపోస్తులైన పౌలు భక్తుడు చెప్తూ వస్తాడు, ఎన్నోసార్లు మరి కొట్టబడ్డాను, బెత్తములతో కొట్టబడ్డాను, ఉపవాసాలు ఉన్నాను, జాగరణ ఉన్నాను, ఇక ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చాను అని పౌలు భక్తుడు సెలవిస్తూ వచ్చాడు. కనుక ఆ విధంగా మూడోదిగా ప్రభు సేవలో వచ్చేటటువంటి కష్టాలు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే మనకు మెప్పు కలగడానికి, మనకు మహిమ ఘనత కలగడానికి, మనం ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ఆత్మీయంగా మన జీవితంలో వచ్చేటటువంటి పరీక్షలు. అదే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని వ్రాయబడింది. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము
ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుట కారణము అవుతుంది. కనుక నాలుగవదిగా మనకు మెప్పు మహిమ ఘనత కలగడానికి దేవుడు అనుమతించేటటువంటి పరీక్ష లేదా శ్రమలు అనుకోవచ్చు. ఐదవదిగా మనం గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పినట్లుగా అపవాది మన జీవితంలో కలిగించేటటువంటి నష్టం, దాని ద్వారా వచ్చేటటువంటి శ్రమలు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మీ సహోదరుల యందు ఇట్టి శ్రమలే కలుగుతున్నామని ఎరిగి స్థిరులను విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అని పేతురుపత్రిక 1 పేతురుపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో మాటలు చెప్పబడ్డాయి. కనుక ఈ అపవాది మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలను తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు. అయితే విశ్వాసమందు స్థిరంగా మనం ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించవచ్చు. దేవునికి లోబడి మనం జీవిస్తూ ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించవచ్చు. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మనం అపవాదిని ఎదిరించవచ్చు. ఆ విధంగా అటువంటి శ్రమల నుంచి కూడా మనం తప్పించబడతాం. కనుక ఈ విధంగా ఐదు విధాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం శ్రమలు. మరి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సామెతల గ్రంథం రాయబడింది 24వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవైపోతావు. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని. కనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసముతో ఉండాలి, దేవుని వాగ్దానాలు చేతబట్టిన వారంగా ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం చెప్పండినట్లుగా 13వ వచనం చెప్పండినట్లుగా మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా శ్రమ కలిగిందా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం వచ్చిందా వాడు కీర్తనలు పాడాలి. చూడండి అని చక్కగా చెప్తూ వచ్చాడు. కనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయి. శ్రమ వచ్చినప్పుడు ఇంకా కీర్తన 15 వచనం రాయబడింది, ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరచెదను. కనుక ఆయన కొరకై, ఆయన సహాయం కొరకై మనం కనిపెట్టుకోవడం, ఆయన సహాయం కొరకై కనిపెట్టుకోవడం. ఎందుకనగా ఆయన మనతో కూడా శ్రమ అనుభవించినవాడు, శ్రమ అనుభవం కలిగినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆ మాటలు రాయబడినాయి. ఆయన శోధింపబడి శ్రమపడిన గనుక ఆయన శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన శోధింపబడ్డాడు, అది శ్రమ పొందాడు, ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. కనుక ఎవరైనా శ్రమ పడుతూ వచ్చినప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మీకు సహాయము చేస్తాడు. కనుక అది మనం గమనించినట్లుగా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ఆయన సహాయం కొరకై మనము కనిపెట్టుకోవాలి. ఆయన ధారాళంగా అనుగ్రహించే దేవుడు, శ్రమలో నుంచి విడిపించే దేవుడు. 91వ కీర్తనలో రాయబడింది, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించే, శ్రమలో నుండి అతని విడిపించేదను అని చెప్పడుతూ వచ్చింది. కనుక శ్రమలో విడిపించే దేవుడు, ఆయన సహాయం కొరకై మనము కనిపెట్టుకోవలసిన వారంగా ఉంటున్నాం. మరి శ్రమ ఎలా సహించగలగాలి అంటే హెబ్రీ పత్రికలో రాయబడింది 12వ అధ్యాయంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కృపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూద్దాం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆయన 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సిలువను సహించాడు. కారణం ఏమిటంటే తన ఎదుట ఒక ఆనందము ఉంచబడింది, తన ఎదుట సింహాసనం ఉంచబడింది. దేవుడు అంతా కనబడుతూ ఉంది కనుక ఆ ఎదుట ఉంచబడిన ఆనందం మీద తన దృష్టి ఉంది కనుక ఈ సిలువను సహించగలుగుతూ వచ్చాడు. ఇంకా మోషే భక్తుని విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో
4వ వచనం 26వ వచనం కలిసి ఉన్నాయి. అక్కడ మనం చదివినట్లయితే 27వ వచనంలో విశ్వాసమును బట్టి 24వ వచనం నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానం మీద దృష్టి ఉంచిన. అతని దృష్టి ఎంత? ఆ శ్రమల వల్ల కలిగే బహుమానం, దాని మీదనే అతని దృష్టి ఉంది కనుక అతడు ఈ శ్రమలను అతను లెక్క చేసిన వాడు కాదు. కనుక ఇంకా మనం గమనించినట్లయితే ఈ విధానంలో ఈ శ్రమలు గుండా పోయేటువంటి విధానంలో మనము దేవుని మాదిరిగా ఉంచుకోవాలి. 1 పేతురు పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకు. అది ప్రభు మన కొరకై ఏర్పరిచినటువంటి మార్గం, మాదిరి. కనుక శ్రమ పెట్టబడుతూ వచ్చినప్పుడు సహించగలవారం. కారణం ఏమిటంటే దాని తర్వాత మనకు ఆనందం ఉంది, దాని తర్వాత మనకు బహుమానం ఉంది, దాని తర్వాత మనకు ప్రతిఫలముగా కలుగుబెట్టే ఆ గొప్ప బహుమానం, కిరీటాలు ఎన్నెన్నో దేవుడు దాచిపెట్టి ఉంచినాడు. కనుక ఈ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనము ఆ ప్రతిఫలంగా కలగబోయే ఆ బహుమానాల మీదే మనం దృష్టి ఉంచినప్పుడు మనము శ్రమలను దాటుకొని వెళ్ళగలుగుతాం, సహించగలుగుతాం. దీనికై మనకంటే ముందుగా వెళ్ళిన భక్తుల అనుభవాలు ఎన్నో మనకున్నాయి, ప్రవక్తల అనుభవాలు మనకున్నాయి. వాటిని మనము గమనిస్తూ ఆ మార్గంలో మనము వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. సరే, అది శ్రమలు. రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ విసిగించబడుతూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? విసిగించారు. అక్కడ వాళ్ళకు రాయబడింది, వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. విసిగిపోవడం నిజంగా విశ్వాస యాత్రలో కూడా విసుగుదల చాలాసార్లు వస్తూ ఉంటుంది మనకు కూడా. ఏందబ్బా ఈ జీవితం, ఏంటి ఈ జీవితం అని జీవితం మీద విసుగు అనేది వస్తుంది. అయితే విసుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విసుగు ఎప్పుడు వస్తుంది, ఎలాగొస్తుంది? విసుగు వచ్చినప్పుడు మనం ఎలాగా మనం దాన్ని జయించగలగాలి? కొన్ని విషయాలు మనం లేఖనం ఆధారంగా మనం ధ్యానము చేద్దాం. సరే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. దానికంటే ముందుగా మనం చూద్దామండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసుగు వచ్చేసింది. ప్రాణం మీద విసుగు వచ్చేసింది. ఎందుకు వచ్చింది విసుగు? అతను నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని సేవకై ప్రతిష్ఠించబడినటువంటి వాడు. ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలను ఫిలిస్తీన్ల చెరలో నుంచి, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడానికి అతను ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అయితే అతను ఆకర్షించబడ్డాడు, లోకానికి ఆకర్షించబడ్డాడు. ఇక్కడ రాయబడింది అదే 16వ అధ్యాయం 4వ వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇక్కడ ఒక స్త్రీని మోహించాడు, చూశాడు, ఆశపడ్డాడు, కావాలని ఆమె దగ్గరికి చేరాడు. ఇక వేధింపులు, ఇక తను ప్రతిరోజు అతను విసిగిస్తుంది. నీ బలం ఎక్కడుందో చెప్పు అని తను ఏదైతే తను చెప్పకూడదో దాన్ని అతనితో చెప్పించడానికి, అతన్ని నష్టపరచడానికి ప్రతి దినము అతన్ని విసిగిస్తుంది. విసిగిపోయాడు. లాస్ట్కి ఏమనుకున్నాడంటే చచ్చినా పర్వాలేదు, ప్రాణం విసిగి చావగోరాను, అంతవరకు విసిగిపోయాడు. కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఈ నాజీరు చేయబడినటువంటి ఈ వ్యక్తి, ప్రతిష్ఠించబడినటువంటి ఈ వ్యక్తి ఈ లోకాన్ని చేత ఆకర్షించబడ్డాడు, ఈ దెలీలా చేత ఆకర్షించబడ్డాడు.
ఆకర్షించబడి ఆమె వలలోకి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత విచారకరమైనటువంటి విషయం. కనుక ఈ దినాల్లో విశ్వాసులైన ప్రజలు కూడా లోకము చేత ఆకర్షించబడి, ఆనాడు అతను దెలీలా చేత ఆకర్షించబడ్డాడు. ఈనాడు విశ్వాసులు ఆకర్షించబడ్డానికి, దేవుని ప్రజలు ఆకర్షించబడ్డానికి అపవాది ఎన్నెన్నో రకరకాల ఎత్తులు జిత్తులతో మానవుని ఆకర్షిస్తోంది. మానవుడు దేవుని యొక్క ప్రజలు చూడకూడని అని చూపించడానికి, వినకూడని వినిపించడానికి, చేయకూడనివి చేయించడానికి నిజంగా ఈ విశ్వాసులైన దేవుని ప్రజలను ఆ అపవాది ఆకర్షిస్తా ఉన్నాడు. మనిషిలో కలిగేటువంటి దురాశలు కంట్రోల్ చేసుకోలేక ఏమవుతున్నాడు? ఏడవబడతా ఉన్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? ఏడవబడి యాకోబు పత్రిక రాయబడింది కదా, 1వ అధ్యాయం 14వ వచనంలో, దురాశ వలన స్వకీయ మనలో ప్రతివాడు తన స్వకీయ దురాశల వలన ఏడవబడి మరలు కొల్పబడిన వాడై ఏం చేస్తున్నాడు? మరలు కొల్పబడిన వాడై. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడుచు ఉన్నాడు. ఎందుకు వస్తున్నాయి శోధన? ఆకర్షిస్తూ ఉంది. లోకం ఆకర్షిస్తూ ఉంది. పాపం పిలుస్తూ ఉంది, దగ్గరకు వస్తూ ఉంది. అయితే మానవుల్లో కలిగే ఈ శోధన, ఈ దురాశ, ఈ పాపమును కావాలని కోరుకునేటువంటి ఆశ. నేను పరిశుద్ధుడైన దేవుని కుమారుని, నా తండ్రి పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన ఎంతో శ్రమపడి కలువరి శిలువలో గాయపరచబడి కొరడా దెబ్బలు తిని పవిత్రమైన రక్తాన్ని కార్చి ఆ పరిశుద్ధత నాకు ఉచితంగా అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధత నేను భంగము చేయకూడదు అన్నటువంటి ఆలోచన లేక ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క అపవిత్రతకు మొగ్గు చూపుతున్నాడు. తనలో ఉన్నటువంటి దురాశను నెరవేర్చుకోవడానికి లోకంకు లాగుబడి శోధించబడి ఏమవుతుందంటే ఈ దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. ఈ దురాశ కడుపులో ఉంది. ఆ దురాశను తుంచివేయాలి. ఆ దురాశను తుంచివేయకుండా దాన్ని పెరగనిచ్చి ఏదో ఒక దినాన అదేం చేస్తుందంటే అది పాపానికి దారితీస్తుంది. నీలో ఎప్పుడైతే దురాశ కలుగుతుందో, ఇది నా దేవునికి ఇష్టం లేదు, ఇది నాకు చెందింది కాదు, నా దేవుడు అతి పరిశుద్ధుడు, ఎంతో విలువైన రక్షణను దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను ఎలాగ దీన్ని నష్టం చేయగలుగుతాను అని నువ్వు ఆలోచన కలిగినప్పుడు, ప్రతి నిమిషము ఇట్లా శోధన నీకు వచ్చినప్పుడల్లా ఆ కలువరి సిలువను, ఆ కలువరి యాగాన్ని నీ హృదయంలో నువ్వు ఉంచుకున్నట్లయితే నువ్వు శోధన నుంచి తప్పించబడతావు. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడిన వాడవై ఆ కలువరి దృశ్యాన్ని నీ దగ్గర ఉంచుకున్నట్లయితే, నీ కళ్ళెదురుగా నువ్వు ఉంచుకున్నట్లయితే దురాశ నుంచి తప్పించబడతావు. లేకపోతే ఆ దురాశ అలాగే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది పాపానికి ప్రేరేపిస్తుంది. పాపము పరిపక్వమై ఆ పాపము అలాగ చేస్తూ ఉంటావు. ఎవరు చూడలేదులే, ఏం కాదులే అని నిన్ను అలాగా తీసుకువెళ్ళి లాస్ట్కి ఏమవుతుంది? పాపానికి వచ్చేటువంటి శిక్ష మరణానికి దారితీస్తుంది. చూడండి, విసిగిస్తుంది ఈ పాపం, నిన్ను విసిగింపజేసి అందుకే చాలామంది యవనస్తులు మనం చూసినట్లయితే పాపంలో ఇరకపోయి దాంట్లోంచి బయటికి రాలేక, చూడండి, విసిగిపోయి ప్రాణం మీద ఉరి తెచ్చుకుంటున్నారు, తను చాలిస్తున్నారు, సమస్యలు పరిష్కరించుకోలేక. ఏమిటా సమస్యలు? చీకటి సమస్యలు, ఈ దురాశ వలన కలిగేటువంటి ఈ సమస్యలే. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. ఇది బాగుందిలే అని వెళ్ళి దాని వలలో ఉచ్చులో పడి ఇంకా దాంట్లోంచి బయటికి రాలేక ఇంకేం చేస్తారంటే చివరికి ప్రాణం తీసుకునే స్థితికి వెళ్తూ ఉన్నారు. చాలా విచారకరమైనటువంటి విషయం. కనుక ఈ ఆకర్షణలకు దూరముగా ఉండాలి. దురాశ, దాన్ని ఆ ఆలోచన వచ్చినప్పుడే దాన్ని తుంచివేయగలగాలి. అప్పుడు మనం నెమ్మది కలిగి జీవించగలుగుతాం. మొట్టమొదటిగా ఈ యొక్క సంసోను
విసిగిపోయాడు. కారణం ఏమిటంటే అతను దలీలాను మోహించి ఆమె వలలో పడ్డాడు. ఇక దినదినము శోధనే, దినదినము శోధనే, అనుదినము శోధనే. అయితే దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి ఈ శోధనను జయించగలుగుతాడు. చూద్దాం. మనం యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే యోసేపు జీవితంలో కూడా అటువంటి శోధన వచ్చింది. పోతిఫర్ భార్య దాన్ని అనుదినము మాట్లాడుతూ వచ్చింది. అనుదినము. ఆదికాండం 39వ అధ్యాయం. చదువు. అదే వచ్చిన దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు. దినదినము, ప్రతిరోజు, ప్రతి దినదినము శోధిస్తూనే ఉంది. దినదినం శోధిస్తాను. అయితే ఆయన దేవుని భయం కలిగినటువంటి వాడు. దేవుని భయం కలిగినటువంటి, అయ్యో ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం చేస్తాను, కనుక దురాశ నుంచి తప్పించబడదాం. దేవుని భయం కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు ఎటువంటి విసుగు నుంచి మనము, ఎటువంటి స్థితి నుంచి మనము తప్పించబడతాం. రెండవదిగా మనం గమనించినట్లయితే చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చి. ఇక్కడ కూడా విసుగు వచ్చింది. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన సింహాసనం ఏం రాలేదు, వెంటనే సింహాసనం రాలేదు. ఏం చేయబడుతుంది? తరంబడుతూ వస్తున్నాడు. అతను తనతో కూడా కొంతమంది అనుచరులు ఉంటున్నారు. తరంబడుతూ ఉన్నాడు, దేశాలు మారుతున్నాడు, కొండలు గుట్టలు తరమబడి చివరకు ఆ యొక్క అమాలేకీలు వచ్చి ఏం చేశారు? ఆ సిక్లగ్ను దోచుకుని పోయారు. మొత్తం కాల్చివేశారు పట్టణాన్ని. భార్యలను, పిల్లలను, వాళ్ళతో ఉన్న ఆ యొక్క దావీదుతో ఉన్న ఆ యొక్క వ్యక్తుల యొక్క భార్యలను, దావీదు యొక్క భార్యలను, పిల్లలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళారు. ఇక వచ్చి చూసేసరికి ఏం లేదు, నిర్మానుష్యంగా ఉంది. సమస్తం పోయాయి. ఇక జీవితం మీద ఏమొచ్చింది? విసుగు వచ్చింది. ఇక వాళ్ళు అన్నారు, ఎందుకు ఈ రాళ్లతో కొట్టి దావీదును చంపేస్తే సరిపోతుంది. ఎంత బాధ అయిందో తాము కోల్పోయిన దాన్ని బట్టి. నిజంగా మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎన్నో కోల్పోతూ వస్తాం. ఎంతో నష్టం కలుగుతుంది, కొన్నిసార్లు ఎంతో బాధ వస్తుంది, ఎంతో శ్రమ వస్తుంది. ఒకవేళ మనం ప్రేమించే వాళ్ళు మనకు దూరం కావచ్చు. భార్య దూరం అయిపోయింది, పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఒకవేళ ఆస్తి పోయినా తిరిగి సంపాదించుకోవచ్చేమో. భార్య పోయింది, పిల్లలు పోయినారు, ఎవరు లేరు, దిక్కులేని వారు అయిపోయారు. ఎంత బాధ ఉందో. ఇక ఎందుకు బ్రతకడం? ఎంత విచారమైనటువంటి పరిస్థితి. ఇక ప్రాణము తీసుకునేటటువంటి పరిస్థితి, ప్రాణము తీసే పరిస్థితి, ప్రాణము తీసుకునేటటువంటి పరిస్థితి. విసుగు వచ్చేసింది జీవితం మీద. అయితే అటువంటి స్థితిలో ఇక్కడ దావీదు గురించి రాయబడింది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి, దావీదుకి ధైర్యం వచ్చింది. ఎందుకు? ఆయన విశ్వాసంగా దేవుని ఎరిగినవాడు కనుక, అయ్యో నేను దేవుని సంకల్పంలో ఉన్నాను, నా దేవుడు సమస్తము చేయగలడు, ఏమైనా చేయగలడు. చూద్దాం, దేవుని దగ్గర విచారించాడు. దేవుడు పో అన్నాడు, మార్గాన్ని సరళం చేశాడు. పోయాడు, ఏదైతే కోల్పోయాడో సమస్తం వల్ల సంపాదించుకోగలిగాడు. చూడండి, శ్రమదినంలో విసిగిపోతే, ప్రాణం తీసుకుంటే ఏం ప్రయోజనం? అయితే దేవుడు ఉన్నాడు, నీకు సమస్తాన్ని ఇవ్వగలిగినవాడు, శక్తి కలిగినవాడు ఆయనే. నీవు ఆయన నమ్ముకున్నావు గనుక, నీవు ఆయన విశ్వాసం ఉంచినావు గనుక ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. యెహోవా తన స్వాస్థ్యమును ఎడబాయేవాడు కాడు. ఆయన నిన్ను విడువడు, నీ చేయి విడువడు, నేను ఎడబాయాడు. కనుక నువ్వు ఏదైతే కోల్పోయావో, దేని విషయమైతే నువ్వు బాధపడుతున్నావో,
ఆయన సమస్తాన్ని నీకు ఇవ్వగలవాడు, శక్తి గలవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఏమైనా కూడా చేయగలవాడు. ఆరోగ్యం కోల్పోయావేమో, తిరిగి ఆరోగ్యం ఇస్తాడు. ఆస్తి కోల్పోయావేమో, తిరిగి ఆస్తి ఇవ్వగలుగుతాడు. ఇంకా బంధువులను దూరమైపోయారేమో, అది కూడా తిరిగి శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఏమైనా చేయగలడు. అయితే ఆయన బట్టి నువ్వేం చేయాలి? ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఆయనతో విచారించు. ప్రభా ఏమిటి, నాదేమన్నా తప్పు ఉందా, ఏం చేశాను, ఏం జరిగింది ప్రభా, సరి చేసుకో, చక్కదిద్దుకో. ఆయన దగ్గర రా, ఆయన వేడుకో. ఆయన వేడుకుంటే ఆయన నీకు సహాయము చేస్తాడు. దావీదుకు సహాయం చేశాడు, దావీదుకు మాట ఇచ్చాడు, ఎలా వెళ్ళాడో డైరెక్షన్ ఇచ్చాడు, ఆ మార్గాన్ని సరళం చేశాడు. ఇక ఆ యుద్ధంలో కూడా సహాయం చేస్తూ వచ్చాడు. అంతటిని కూడా కూర్చుకోగలిగాడు దావీదు, సమస్తాన్ని సమకూర్చుకోగలిగాడు. కనుక రెండవదిగా మనకు కోల్పోవడాన్ని బట్టి, మనం కలిగినటువంటి కోల్పోవడాన్ని బట్టి నిరాశ నిస్పృహలకు గురై జీవితంలో విసిగిపోతాం. మొట్టమొదటిగా ఏం చేశాం? లోకానికి ఆకర్షించబడి లోకము వలలో ఇరుక్కుపోయి దాంట్లోంచి బయటికి రాలేక విసిగిపోతాం. రెండవదిగా మనం గమనించాం, ఉన్నవన్నీ కోల్పోయినప్పుడు, నా అన్నవన్నీ దూరమైనప్పుడు, ఒంటరిగా మిగిలినప్పుడు ప్రాణం మీద విసుగనేది వస్తుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను విసిగించుటకై, ఇక్కడ విసిగిపోతుంది. తనకు సంతు లేదు, సంతానం లేదు, అది కొనుక్కునేది కాదు. ఏదైనా బజార్లో దొరికేదైతే తెచ్చుకోవచ్చేమో, ఇంకా ఏదైనా కష్టపడితే వచ్చేదేమో, అయితే అది దేవుడు ఇవ్వవలసిందే. దేవుడిస్తే కలుగుతుంది సంతానం. కనుక ప్రతిదినము, ప్రతి సంవత్సరము ఆమె దేవుని ఆలయానికి వస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంది. తనకు సంతు లేదు. ఆ కారణం చేత తన వైరియగు పెనిన్న, అనగా తన అక్క అయినటువంటి పెనిన్న తను ఏం చేస్తుంది? విసిగిస్తుంది. మాటి మాటికి విసిగిస్తుంది. సూటిపోటి మాటలు అంటూ ఇక తను ఎంతగా బాధ పెడుతుందంటే, విసిగి వద్దు ఈ జీవితము వద్దు అన్నట్లుగా విసిగిపోయేటట్టుగా చేస్తూ ఉంది. అయితే అటువంటి స్థితిలో ఆమె దేవుని సన్నిధిలో తన మనస్సు కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంది. తను తగ్గించుకొని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి మొక్కుకుంటూ ఆమె తన మనసును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది. చూడండి 16వ వచనం, 15వ వచనం నుండి, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమైన మద్యమును పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలను నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్తు. మనోవేదన ఉంది. దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఎవరి సన్నిధిలో కుమ్మరించాలి? మనోవేదన. ఈ వేదన చాలామంది వాళ్ళకు ఎవరికైనా చెప్పుకుంటే తీరుతుంది అంటారు, కానీ చెప్పుకుంటే తీరదు, ఇంకెక్కువ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, కడుపులో బాధ, వేదన ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికొకరికి చెప్తే కడుపులో బాధ తీరుతుంది అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వింటారు, వాళ్ళే ఎగతాళి చేస్తారు. సమయం వచ్చినప్పుడు ఎగతాళి చేస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఇంకా వాళ్ళకు అనుకూలంగా నిన్ను మలుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకా కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు. అయితే దేవుని సన్నిధిలో కుమ్మరించు. నీ వేదన అంతా దేవుని సన్నిధిలో నువ్వు తలుపు వేసుకొని ఒంటరిగా దేవుని సన్నిధిలో నీ వేదన, నీ బాధ అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే ఆయన నీకు సహాయము చేస్తాడు. ఇంకా నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నిట్టూర్పులు విడుస్తున్నాను. బహుగా నిట్టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడానికి చాలామందికి ఇష్టం ఉండదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ అయినప్పుడు ఇట్లా పరిగెత్తారు, అర్థ పరిగెత్తారు, వాంతో చెప్తారు, వీంతో చెప్తారు, వీని ఏమేమో
గందరగోళం చేసి బాధపడతారు, ఇతరులందరినీ బాధ పెడతారు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అన్నటువంటి తలంపు రాదు. దాన్ని బట్టి ఇంకా విచారం ఎక్కువ అవుతుంది, ఇంకా సమస్య పెద్దదవుతుంది. కనుక ఏదైనా నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, కొరత ఉన్నప్పుడు ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చలేరు, కానీ దేవుడు తీరుస్తాడు. నీ కొరతను దేవుడు తీరుస్తాడు, నీ ఆశ దేవుడు తీరుస్తాడు. ఆయన గుప్పిలు విప్పినప్పుడు ప్రతి జీవి కోరిక తీర్చబడుతుంది. ఆయన గుప్పిలు విప్పుతాడు. ఆయన గుప్పిలి వైపు ఆశ కలిగి ఆయన వైపు కనిపెట్టుకోనుండు. తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు? తన గుప్పిలు విప్పి నీ ఆశను తీరుస్తాడు. కనుక తగిన సమయంలో ఆయనని హెచ్చించులాగన ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? దీన మనస్సులు కలిగిన వారముగా ఉన్నప్పుడు ఆయన ఏదో సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. తన సమయంలో, దేవుని సమయంలో నువ్వు హెచ్చించబడతావు. దేవుని సమయంలో నీ అవసరం తీర్చబడుతుంది. దేవుని సమయంలో నీ కొరత తీర్చబడుతుంది. అంతవరకు నువ్వు దాని కొరకు వేచి సహనముతో, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. యెహోవా కొరకు సహనంతో ఓపికతో కనిపెట్టుకుంటుని. అలా కనిపెట్టుకోవడం మంచిది అంటాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 40వ కీర్తన 1వ వచనం. 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. సహనముతో కనిపెట్టుకోవాలి, ఓపిక ఉండాలి, సహనము ఉండాలి. ఇది సహనము రావాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. అయితే దేవుడు సహించాడు. ప్రతిదీ ఆయనను నష్టపరుస్తూ వచ్చారు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ప్రతిదీ ఆయన తప్పడుతూ వచ్చారు. దయ్యాలను వెలగొడితే ఈయన దయ్యాలకు అధిపతి బయల్జెబూబు వల్ల వెలగొడుతున్నాడు అన్నారు. ఆ తర్వాత ఊచేయగల వారిని స్వస్థపరిస్తే విశ్రాంతి దినమున స్వస్థపరుస్తున్నాడు అన్నారు. ప్రతిదీ ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను కూడా తప్పుపడుతూ ఆయన శోధిస్తూ కొంతమంది వచ్చేవారంట. ఆయన వాక్యం బోధించేటప్పుడు అదే పనిగా వచ్చేవారంట. ఎందుకు వచ్చేవారంటే తప్పులు పట్టేదానికే వచ్చేవారంట. చూడండి ఎంతగా ఆయన బాధ పెట్టబడుతూ వచ్చాడు. అందుకే రాయబడింది, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా ఆయన తిరస్కరించి ఆయన ఎంతో నష్టపెడుతూ వచ్చారు. అయినప్పటికీ నష్టపెట్టాలని చూస్తూ వచ్చారు. ఆయన దేవుడు కనుక ఆయన ఎవరు నష్టపెట్టలేరు అనుకోండి, ఆయన అలాగ వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఆయన వాటన్నిటిని సహనంతో జయిస్తూ వచ్చారు. కనుక అటువంటి ఆయన్ను మీరు తలంచుకోండి. ఆయన మీ ప్రభు, ఆయన మీ తండ్రి, ఆయన మీ దేవుడు అని మనం చెప్పబడుతూ ఉన్నాం. కనుక కొరతను బట్టి, నువ్వు కలిగినటువంటి కొరతను బట్టి ఒకవేళ నువ్వు విసిగిపోతున్నావేమో, సంతానం లేదనో, లేకపోతే ఇంకోటనో కలను నీకున్న కొరతను బట్టి, ఎవరు తీర్చలేనటువంటి కొరతను బట్టి, ఇక తీరదని ఇతరులు నిందిస్తున్నారని నువ్వు విసిగిపోతున్నావేమో, అయితే దయగల దేవుడు నీకు సహాయము చేయగలవాడు. ఆయనకు సహాయం చేస్తే విసిగిపోద్దు. సహనంతో ఆయన కోసం కనిపెట్టుకో. తగిన సమయంలో ఆయన శ్రేష్టమైనది ఆయన నీకు ఇస్తాడు. శ్రేష్టమైన బాలునిచ్చాడు. ఎవరినిచ్చాడు? హన్నాకు సమూయేలునిచ్చాడు. సమూయేలు ఎంత శ్రేష్టమైన భక్తుడో. ఆయన దేవుని ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని రాస్తూ వచ్చాడు. దేవుని ప్రజలకు న్యాయం తీస్తూ వచ్చాడు. ప్రవక్తగా ఉన్నాడు. అభిషేకించాడు. సౌలును అభిషేకించింది ఆయనే, దావీదును అభిషేకించింది ఆయనే. కనుక ఎన్నో దేవునికి ప్రతినిధిగా ఆయన ఉండగలిగాడు. ఆ దేవాలయంలో ఏలీ యొక్క కుమారులకు లేనటువంటి భాగ్యాన్ని సమూయేలు భక్తునికి దేవుడు ఇచ్చాడు. ఎంత శ్రేష్టమైన కుమారుని దేవుడు హన్నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ఎంత సంతోషపడి ఉంటుందో, సంతానం కొరకు ఎంతగా బాధపడిందో. అయితే దేవుడు తగిన సమయంలో తనకు సంతానాన్ని
ఇవ్వగలిగాడు. శ్రేష్టమైనటువంటి సంతానం. సరే, కనుక ఇంక మూడవదిగా మనం నాలుగవదిగా గమనించినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణం విసిగించు జగడగొండుతో కాపురం చేయగలట కంటే అరణభూమిలో నివసించుట మేలు. ఇక్కడ రాయబడింది ప్రాణం విసిగించేటటువంటి వ్యక్తితో కాపురము చేయుట కంటే అరణభూమిలో నివసించుట మేలు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రాణం విసిగిస్తూ వచ్చినప్పుడు కూడా మనం సహించవలసిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ భార్య కావచ్చు, ఇంకా మనం ఆత్మీయంగా దీన్ని గమనించినట్లయితే కూడా శరీరం భార్యాభర్తలు ఏక శరీరంగా చేయబడ్డారు కనుక ఒకవేళ నీ శరీరం కూడా నిన్ను విసిగించవచ్చు. మాటి మాటికి విసిగిస్తుంది, మాటి మాటికి శోధన, మాటి మాటికి తొందర పెడుతూ ఉంటుంది. అయితే అటువంటి సందర్భంలో కూడా నువ్వు ప్రభు కొరకై కనిపెడుతూ ఆయన ఎలాగా బాధ పెట్టబడి ఆ బాధను సహిస్తూ వచ్చాడో ఆయన పొందేటువంటి ఆ శ్రమలన్నింటినీ నువ్వు గుర్తు చేసుకుంటూ ఇక సహనాన్ని కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగించవలసిన వాడుగా ఉంటాడు. ఎందుకనగా మన ప్రభు సహనం కలిగినవాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఎటువంటి వాడు? దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయన ఎంతవరకు ప్రేమించాడు అంటే ఇక్కడ రాయబడింది ఎంతవరకు సహించాలంట, ఈ సహనం ఎంతవరకు ఉండాలంటే చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం, చివరి వరకు, అంతం వరకు సహించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఈ సహనము దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఈ శ్రమలు మనకు ఓర్పునిస్తాయి. కనుక సహనాన్ని మనం నేర్చుకోవాలంటే ఈ శ్రమలు మనకు రావాలి. శ్రమలు వచ్చినప్పుడే నీ సహనము బయటపడుతుంది. శ్రమలు లేకపోతే నీ సహనం ఏముంది, ఎలాగ తెలుస్తుంది? కనుక నీ సహనం ఎలాగ పరీక్షించబడుతుంది? కనుక ఆ విధంగా శ్రమలు వచ్చినప్పుడు మనము ఈ శరీరం తొందర పెట్టినప్పుడు మనము ఓర్పు కలిగిన వారమై ఈ జీవిత యాత్రను కొనసాగించవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించిన. మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు. నీకు స్నేహితుడైనా ఇక ఎవరైనా సరే మాటిమాటికి నువ్వు వెళ్ళటం వలన, మాటిమాటికి వెళ్ళటం వలన ఒకవేళ నీ వలన అతను విసిగి నిన్నేం చేస్తాడు? ద్వేషిస్తాడంట. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఏది అవసరమో అదే, ఎంతవరకు ఉండాలో అంతవరకే. మాటిమాటికి నీ వెళ్ళటం వలన అతడు నీ వల్ల విసిగి నిన్ను ద్వేషిస్తాడేమో. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించినప్పుడు విసుగు అనేది ఎందుకు వస్తుంది అన్న విషయాలు కూడా మనం చూసాం. ఇక మన జీవితంలో కూడా మనం దేవుని విసిగించే వారంగా ఉంటాం చాలాసార్లు. ఇక విసుగకుండా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనం మరుసటి పాఠంలో తెలుసుకుంటాం. సమయం అయిపోయింది కనుక మనం ఈ యొక్క కొడికని ఇంతటితో ఆపుదాం. కనుక ఇశ్రాయేలు ప్రజలు
ఆ ఐగుప్తు దేశంలో, ఐగుప్తు పట్టణంలో వారు శ్రమ పెట్టబడ్డారు, విసిగించబడ్డారు. ఈ ప్రయాణంలో మనం కూడా విసిగించబడతాం, కొన్నిసార్లు విసుగుకు గురవుతాం. కారణం ఏమిటంటే కొన్ని కారణాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా అపవాది లోకం నాకు ఆకర్షించబడడం వల్ల కూడా ప్రాణం విసిగే పరిస్థితులు వస్తాయి. మనకున్న కొరతను బట్టి కూడా మనం ప్రాణం విసిగే పరిస్థితులు వస్తాయి. ఇక మనం ఏదైనా కోల్పోయినప్పుడు విసిగిపోతాం. ఇక శరీరం మనం తొందర పెట్టినప్పుడు కూడా మనం విసిగిపోతాం. మాటిమాటికి ఇతరులు మనల్ని తొందర పెట్టడం వల్ల కూడా మనం చాలాసార్లు విసుకునే వారంగా, విసుగుదలకు గురయ్యే వారంగా ఉంటాం. కనుక వీటన్నిటిలో ఈ విసుగుదకు వ్యతిరేకం ఏమిటంటే సహనం. విసుగు వ్యతిరేకం ఏమిటి? సహనం. విసుగుకు వ్యతిరేకం సహనం. విసుగు అనేది ఇక్కడ ఎవరు విసిగిస్తూ వచ్చారు ఐగుప్తీయులను అంటే ఎవరు విసిగిస్తూ వచ్చారు? ఐగుప్తు ఫరో అనగా అపవాదికి గుర్తుగా ఉంటున్నాడు. ఫరో ఐగుప్తు అనేది ఇనుప కొలిమిగా ఉంటుంది. ఐగుప్తు అనేది ఐగుప్తు దాసత్వానికి, ఐగుప్తు దాసగృహానికి గుర్తుగా ఉంటుంది. ఆ దాస్య గృహంలో, ఆ ఇనుప కొలిమిలో ఐగుప్తు రాజైనటువంటి ఫరో అధికారం కింద ఆ ప్రజలు శ్రమ పెట్టబడ్డారు, ఆ ప్రజలు విసిగించబడ్డారు. కనుక అదంతా అపవాది కార్యాలు. అయితే దేవుని కార్యం ఏమిటంటే సహనం. దేవుడు మనకి ఇచ్చేటేమిటి? అపవాది ఆ యొక్క చేసేటటువంటి ఆ యొక్క కార్యాన్ని, ఆ యొక్క విసుగుదలను మనలో తెప్పించేటటువంటి ఆ విసుగుదలను మనం ఎట్లాగ జయించగలుగుతామంటే, దాన్ని జయించడానికి మన ప్రభు మనకి ఇచ్చినట్టు ఆయుధం ఏమిటంటే ఓర్పు, సహనము, దీర్ఘశాంతం. ఓర్పు, సహనము, దీర్ఘశాంతం అవన్నీ ఆయన చూపించాడు, మాదిరిగా ఉంచాడు. కనుక మనము ఆయన కొరకై ఓపికగా కనిపెట్టుకొని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనలో నిరీక్షణను పెంచుకోవటం ద్వారా మనము ఈ యొక్క అపవాది కార్యాలన్నింటినీ కూడా జయించడానికి శక్తిని పొందగలుగుతాం. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల దేవా, పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామంలో, శక్తిగల నామంలో మీ పాదములకు వందనం చెల్లించుకొంచున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడిన మీ ప్రేమగల మాటలు బట్టి వందనాలు. ఈ విశ్వాస యాత్రలో వచ్చేటువంటి విసుగుదల ప్రభా ఎలాగ వస్తుందో అన్నీ తెలియజేస్తూ వచ్చారు. ప్రభా, మేము లోక ఆకర్షణకు గురి కాకుండా సహాయం చేయండి. మేము ఏదైనా కోల్పోయినప్పుడు విశ్వాసం బట్టి మా దేవుడు మాకున్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో మేము స్థిరపరచబడిన వారంగా మేము ముందుకు సాగుతూ ఉండడానికి కృప చూపుతురండి. ఆ విధంగా అనేక విషయాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ విధానమంతటి బట్టి వందనములు ప్రభా. మేము ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా కొన్ని పాఠాలు, జీవిత సత్యాలు మేము నేర్చుకోవడానికి కృప అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై మీకు వందనం. తిరిగి గృహాలకు వెళ్తుండగా మీ కాపుదల భద్రత మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా, శుక్రవారం మరి సంఘ ప్రార్థన కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కొడుకుని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి అనేకులు మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తిరిగి ఆదివారం పరిచర్య కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగా వార కొడుకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. చేరి వచ్చిన వారందరిని బట్టి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇలాగా మమ్మల్ని మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్.